మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, గత వారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మళ్ళీ ఈ దినం ఈ విధంగా విలువైన మాటలు మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి మన కుటుంబాల్లో నెమ్మదిని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సృష్టిలో సమస్తాన్నిచ్చి పోషించిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి శిరసు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఇవాళ ఒక అమూల్యమైన సంగతి, అమూల్యమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, ధ్యానం చేసుకుంటే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్ము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. గత వారం నుంచి ఇప్పటి వరకు నాయనా నీ బిడ్డల జీవితాలు ఎన్నో మేలులు ఉపకారాలు చేసావు తండ్రి. తెలిసి తెలియక నీ బిడ్డలకి విరోధముగా చేసిన ప్రతి అతిక్రమమును, పాపమును నీ కుమారుడు మా రక్షకుడు యేసే పరిశుద్ధ రక్తంతో కడిగి తండ్రి పరిశుద్ధ బిడ్డల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా చేయమని అడుగుతున్నాయినా ఈ దినం కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగా మాకందరికి వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం, వాక్యానుసారంగా బ్రతకడానికి కృపను అనుగ్రహించమని అడుగుతూ తండ్రి నైనా అయ్యా ఇదిగో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ చేత నింపి నీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లారా, మనం ఇవాళ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాం, మనకు నచ్చినట్టు మాట్లాడుతుంటాం. మనకెవరైనా గిట్టకపోయినా, ఎవరన్నా మనకు పడకపోయినా వారిని గురించి ఎక్కడంటే అక్కడ చెడ్డగా మాట్లాడటం, ఎక్కడంటే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని శపించడము, అవమానకరంగా మాట్లాడుకోవటం చేస్తుంటాం దేవుని పిల్లారా. అలాగనే మనం చూడగలిగితే నైట్ పడుకున్న సమయంలో కూడా మనం ఏం చేస్తామంటే మనకు గిట్టన వాళ్ళు మనకేదైనా ఇవ్వకపోయినా, లేకపోతే మనల్ని ఎవరైనా బాధ పెట్టినా ఏం చేస్తామంటే వాటిని గురించి రహస్యంగా భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ తలపేసుకొని అలా చెడ్డగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు, పక్కన వాళ్ళని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దేవుని పిల్లారా. ఇలా మాట్లాడుకుంటుంటే మనం ఏమనుకుంటామంటే ఎవరు వినట్లేదు కదా, ఈ మాటలు ఎవరికి తెలియదు కదా, ఏమైందిలే అని చెప్పేసి రహస్యంగా మాట్లాడుకుంటుంటారు దేవుని పిల్లారా చాలా మంది. కానీ మనం రహస్యంగా మాట్లాడే ప్రతిదీ కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా, ఈ మాటలన్నీ కూడా దేవుడి సన్నిధానానికి తీసుకెళ్ళిపోతాయి దేవుని పిల్లారా. మరి ఈ మాటలన్నీ కూడా దేవుని సన్నిధానానికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ దేవుడి సన్నిధానంలో వచ్చి మన మీదకి ఉగ్రత, దేవుని కోపము, రౌద్రం అనేది మన మీదకు వచ్చిద్ది. అది వచ్చి మనల్ని ప్రమాదంలోకి, ఆపతుల్లోకి తీసుకెళ్ళిపోతుందనే సంగతి భూమి మీద మనము గ్రహించే స్థితిలో ఇవాళ మనము లేము. కానీ దేవుడు భూమి మీద ప్రతి వస్తువును మన మీద నిఘా పెడతాడు. ఎలాగంటే ఉదయింపు మనము తలుపేసుకొని ఒకళ్ళని గురించి చెడ్డగా మాట్లాడుకుంటుంటాం. అంటే ఏంది, ఎవరైనా మనకు విరోధులైనప్పుడు వరే ఇంటే బాగోదులే కానీ లోపలికి వచ్చి మాట్లాడరా అంటారు, లోపలికి వచ్చి నువ్వు మాట్లాడరా అంటారు. లోపలికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమేమి వింటాయో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలు. ఒకసారి చూడగలిగితే హబక్కూ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలముల వాటికి ప్రత్యుత్తరమిస్తున్నాయి. అంటేనంట గోడల్లో ఉన్న రాళ్ళేమో మొరపెడుతున్నాయంట, దూలముల వాటికి ప్రత్యుత్తరమిస్తున్నాయి. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట దూలాలేమో ఏదో రాళ్ళకు చెప్తున్నాయంట, అవేమో మొరపెడుతున్నాయంట దేవుడికి. అంటే ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి దేవుని పిల్లలు. ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. ఏంటి వాళ్ళు మాట్లాడుతుంది అని చెప్పేసి దూలాలేమో ప్రత్యుత్తరం ఇస్తున్నాయంట, రాళ్ళు ఏం చేస్తాయంట, మొరపెడుతున్నాయంట. అంటే ఈ రెండు వస్తువులు కూడా నీ ఇంట్లో ఉండే దూలాలు, రాళ్లే దేవుడికి ఒక సమాచారం. అంటే నీ గురించి నువ్వు మాట్లాడే ప్రతి మాటన ఈ రెండు కలిసి దేవుడి సన్నిధానానికి తీసుకెళ్తున్నాయి అని చెప్పాడు. మరి దేవుడి సన్నిధానానికి నీకు తెలిసి తెలియక అజ్ఞానంతో మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడి సన్నిధానానికి వెళితే దేవుడు ఊరుకుంటాడా దేవుని పిల్లారా? దానికి తగ్గట్టు లెక్కగట్టి శిక్ష మన మీదకి పంపించడానికి దేవుడు వెనకాడడు. ఆయన చాలా న్యాయం కలిగిన వాడు అని చెప్పేసి దేవుని పిల్లరా ఈ మాటలను బట్టి మనము
నమ్మి రహస్యంగా ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడటం అనేది మనము మానేయాలని చెప్పేసి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఇంకా మనం చూడగలిగితే ఇంకో మాట కూడా ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది. దేవుని పిల్లలు చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 19-20లో ఒక మాట చెప్తున్నాడు. 10-19-20లో చూడు. నవ్వులాట్లు పుట్టించుటకయ్యి వారు విందు చేయుదురు, ద్రాక్ష రసము పానము వారి ప్రాణముకు సంతోషము, ద్రవ్యము అన్నిటికీ అక్కరికి వచ్చును. నీ మనసునందైనను రాజును శపించకూడదు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యమంతుణ్ణి శపించకూడదు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోను అని రాయబడింది. అంటే ఏమంటే రెక్కల గలయంట సంగతిని తెలియచేస్తాయని రాయబడింది. అంటే వారు విందు చేయుదురు అన్నారు. ఎవరు వీరు? ఎవరి గురించి మాట్లాడుతుంటే దేవుని పిల్లరా, ఒక రాజు గెలవాలంటే, ఒక రాజు ఒక దేశాన్ని ఓడించి గెలవాలంటే ఆ దేశంలోకి ముందే సమాచారం పంపించి అక్కడున్న వారందరూ కూడా రాజు ఒక ఆధీనంలోకి తీసుకొస్తాడు. ఎలా తీసుకుంటాడు? ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇవాళ రాజకీయం అనేది కానీ జరుగుతుంటే మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఆల్రెడీ ఒక వ్యక్తి పరిపాలన చేస్తుంటాడు. ఆ వ్యక్తిని ఎలాగైనా కిందకి దింపాలని చెప్పేసి మరొక వ్యక్తి గెలవాలనుకున్నప్పుడు ఆ తత్తిమ ప్రజలందరినీ పిలిచి పేటకి పిలిచి ఏం చేస్తారంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. వాళ్ళకి ఏం చేస్తారు? తాగే వాళ్ళకి తాగినంత మందు పోస్తాడు. మందు పోయించి వాళ్ళకి ఫుల్లుగా ఎక్కిన తర్వాత మీరు ఎవరికి వేయాలో ఓటంటే అయ్యా మేము మీకే వేస్తామని చెప్పేసి అట్లా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఒక మాట తీసుకుంటూ అందుకని దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాళ్ళు నవ్వులాట పుట్టించుటకు విందు చేయుదురు అంటే ఏంది? నవ్వులాట అంటే సంతోషం పుట్టించడానికి, నీ దగ్గరున్న ఒకదాన్ని వాళ్ళు తీసుకోవడానికి నీకు సంతోషం పుట్టిస్తారు అని చెప్పి మళ్ళీ కింద ఏం చెప్తున్నాడు? ద్రాక్ష రసము అనగా మందు, ద్రాక్ష రసము వారి ప్రాణముకు సంతోషము అంటే వారు సంతోషించే విధంగా తాపిస్తారు. నాయన నీకు సంతోషపడతావు, కానీ ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వస్తుంది అని, ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వచ్చింది, కానీ నీ మనసునందు రాజును చెప్పించుకు అంటే ఏంది? పరిపాలన చేస్తున్న వ్యక్తిని నీవు చెప్పించడానికి వీలు లేదు. మరొకరు నీకు సంతోషాన్ని కలుగు చేశారని, ముందు తాపిచ్చారని చెప్పేసి నువ్వు పరిపాలన చేస్తున్న రాజుని ఏం చేయకూడదంట? శపించకూడదు. నీ మనసులో కూడా నువ్వు మాట్లాడకూడదు ఆ వ్యక్తిని గురించి చెడ్డగా అని మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా, ఇవాళ యూట్యూబ్లో మనం చూస్తే పరిపాలన చేస్తున్న వ్యక్తుల మీద ఎన్ని చెడ్డ మాటలన్నీ, ఎన్ని కామెడీలన్నీ అవన్నీ చూస్తుంటే నిజంగా చాలా బాధ వేస్తుంటుంది. రాజుని నీ హృదయంలో నువ్వేం చేయకూడదంటే శపించకూడదు అని రాయబడింది. ఇంకా ఏం చెప్తున్నాడు? నీ మనసునందు రాజును శపించకూడదు, నీ పడక గదిలోనైనా ఐశ్వర్యమంతుని శపించవద్దు. దీనిని రాజును శపించకడు. ఎందుకు? రాజును ఎందుకు శపించొద్దంటే నీ యోగక్షేమాలు చూస్తుంటాడు. నీ యోగక్షేమాలు చూసి సమస్తం నీకు ఇచ్చి పోషించే రాజును నువ్వు శపించకూడదు నాయన. అలాగని నీ పడక గదిలో పట్టుకొని ఒక ఐశ్వర్యవంతుడు ఉంటే నీకు ఏదైనా ప్రమాదం వచ్చి ఆయన దగ్గరికి చేయి చాపితే ఆయన నీకు సహాయం చేస్తాడు కదా. ఆయన సహాయం చేసే ఒక ఐశ్వర్యవంతుడిని పట్టుకొని నువ్వు శపించిన మరుక్షణం ఏమైందో తెలుసా? ఏమంట? ఎలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలవి సంగతిని తెలియను. అంటే ఆకాశ పక్షులంట ఈ సమాచారం అంటే ఒక రాజును శపించినట్టు, ధనవంతుని శపించినట్టు ఆకాశ పక్షులంట సమాచారం అంట కొనిపోతాయంట. రెక్కలు గల పక్షులంట రెక్కలు ధరించి మాటలు తీసుకొని వెళ్ళిపోతాయంట. ఈ తీసుకొని వెళ్ళినప్పుడు మరి రేపు ధనవంతుని శపించావు కదా, ధనవంతుడి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు మరి ధనం ఇస్తాడా? ఈ రెండు ఏమంటే ఆకాశ పక్షులు రెక్కలు కలిగిన రెండు కూడా ఏం చేస్తాయి? నువ్వు అన్న ఈ మాటలన్నీ
తీసుకెళ్లి దేవుడి దగ్గర సమాచారంగా పెడుతున్నాయి. మరి నీకు అవసరం వచ్చినప్పుడు ధనవంతుడి దగ్గర సహాయం చేయమని పోతే దేవుడు ఏమడుగుతాడు? అదేంద్రా, నిన్న పొద్దునే కదా పడగదిలో పెట్టుకొని వాడిని చెప్పించావు, ఇవాళ నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరిస్తారని చెప్పి నీకు ధనవంతుని దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు కూడా రాకుండా ఆగిపోతాయి. దేవుని పిల్లారా, మరి రాజు దగ్గర నుంచి, పరిపాలన చేస్తూ నుంచి రాజు దగ్గర నుంచి మనకు రావాల్సిన సహాయం అంతా కూడా ఆగుతుంటుంది. దేవుని పిల్లారా, ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకడు ధనవంతుడుగా ఉండటం వలన మనకు మేలు. ఒక రాజు చక్కటి పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజును ఆశీర్వదించమని, ఆ రాజు మంచి పరిపాలన చేసేవాడుగా ఉండాలని, ఆ రాజు దీర్ఘాయుష్యమంతుడుగా ఆరోగ్యం కలిగిన వాడుగా ఉండాలని చెప్పేసి దేశములో మనము వారిని ఆశీర్వదించే విధంగా ఉండాలా. వారిని దేవుని పిల్లలు దీవించే విధంగా ఉండాలా. ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకో, ధనములో ఇంకా అతడు అభివృద్ధి చెంది అనేక మందికి సహాయం చేసేవాడిగా ఉండిపోవాలని మనం ప్రార్థన చేయగలగాలి. దేవుని పిల్లరా, అలా కాకుండా అలాగే రాజునైనాను, ఇదిగో ఒక ధనవంతుడినైనా కానీ నువ్వు పడగదిలో పెట్టుకొని చెప్పించినా, ఇదిగో నువ్వు పడగదిలో పెట్టుకొని శాపనార్థాలు పెట్టినా, బజార్లో నిలబడి నువ్వు ఈ మాటలు అన్నా కూడా ఆకాశ పక్షులు ఈ సమాచారాన్ని తీసుకెళ్తాయి అంటే భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా దేవుని పిల్లరా, అది ఆకాశ పక్షులు కానీ, ఆకాశం కానీ, భూమి కానీ, నక్షత్రములు కానీ, భూమి మీద ఉన్న సమస్తం కూడా మనం ఏ రోజు ఏ మాట ఎవరిని మాట్లాడినా అవి ఎక్కడికి వెళతాయి అంటే దేవుడి దగ్గరికి, ప్రకృతి మొత్తం కూడా నువ్వు మాట్లాడిన మాటలు తీసుకుపోతాయి. అందుకని మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఒక మాట మత్తయి సువార్తలో ఏం మాట్లాడతారంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట రాయబడింది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనాలా అని ఉండవలను, వీటికి మించి వచ్చినవి దుష్టుడి నుంచి పుట్టినవే నాయన. అంటే నువ్వేదైనా మాట్లాడితే నీకు తెలిస్తే అవునాను, తెలియకపోతే కాదను నాయన. దీనికి మించి నువ్వు ఏమి మాట్లాడినను అది దుష్టుడి నుంచి వచ్చి నీకు దేవుడి దగ్గర నుంచి కానీ, లేకపోతే ఒక ధనవంతుడి దగ్గర నుంచి కానీ, లేకపోతే ఒక ప్రభుత్వం దగ్గర నుంచి కానీ నీకు రావాల్సినవని కూడా ఆగిపోవటానికి కారణం ఏంటంటే, నువ్వు తెలియక మాట్లాడిన మాటల వలన. ఇదిగో నువ్వు ఒక ధనవంతుడిని పడగదిలో పడి అన్యాయంగా సంపాదించాడో, వాడేమన్నా కష్టపడ్డాడని వాడిని నువ్వు ఆ పడగదిలో పెట్టు ఎప్పుడైతే శపించావో ఆ శాపాలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, ఒక రాజును పెట్టుకొని ఎప్పుడైతే దూషించి శపించావో నీకు రావాల్సినవి ఆగిపోతాయి నాయన. అందుకని చెప్పి వాళ్ళు చక్కగా పరిపాలన చేయాలా. ధనవంతుడు కనుక 10 మందికి చేతులు చాపేవాడిగా ఉండాలని ప్రార్థన చేయాలనే కానీ నీకు తెలిస్తే అవునాలా, లేకపోతే లేదనాలి. కానీ దీని నుంచి ఏ మాట నువ్వు మాట్లాడినా అది దుష్టుడి నుంచి వచ్చింది. దుష్టుడి నుంచి నీకు వచ్చిన మాట వలన నీకేమో శాపం తెచ్చుకున్నావు కనుక ఏది కూడా నీకు అందకుండా, నీ నోటి దగ్గరికి రాకుండా పోతే కనుక జాగ్రత్త పడమని మహానుభావుడైన యేసుక్రీస్తు వారి ఈ మాటలు మనకు చక్కగా తెలియచేశాడు. దేవుని పిల్లల కనుక మనల్ని పరిపాలన చేస్తున్న నాయకులను మనం శపించకూడదు. ధనవంతులుగా ఉన్న వారిని మన పడగదిలో పడుకొని మనం శపించిన ఎడల ఇవన్నీ కూడా ఆకాశ పక్షులు, రెక్కలు కలిగిన పక్షులంట ఈ సమాచారం దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పంగానే మన మీద కంట శాపము, పాపము మూటలుగా వచ్చి పడి మన జీవితాలు దెబ్బతింటే అని చెప్పేసి మన కోసం ప్రాణం పెట్టి త్యాగమైపోయిన యేసయ్య ఎంత మంచిగా చెప్పాడు చూడండి. మీరు అవునంటే అవునండి, కాదంటే కాదండి. తెలియని మాటలు మీరు మాట్లాడి ఎందుకు దుష్టుడికి అవమానిస్తారు? ఎందుకు దుష్టుడికి అవకాశం ఇస్తారు? దుష్టుడిని నీ హృదయంలోకి చేర్చుకొని ఎందుకు నువ్వు రాజుని శపిస్తున్నావు? దుష్టుడిని నీ హృదయంలో చేర్చుకొని ఎందుకు నువ్వు ధనవంతుని శపించి నువ్వు శాపంలోకి వెళ్ళిపోతున్నావని మహానుభావుడిన యేసయ్య మనకు చక్కగా మాటలు చెప్తున్నాడు. దేవుని పిల్లరా, ఈ మధ్యన ఒక అతను మాట్లాడుతూ చెప్తున్నాడు, ఏమని, నీవు క్రిస్టియన్స్ కుక్క అన్నాడు. క్రీస్తును నమ్ముకున్నావు గనుక నువ్వు కుక్కవి అన్నాడు. నిజంగా మన అందరం చూస్తూ ఉంటాం, అతనికి నోరు బాగా దూల,
ఏం మాట్లాడతావో కూడా అతనికి తెలియదు. నిజంగా అతను మంత్రాలు చదివే నోడుతో ఏ మాట పెడితే ఆ మాట మాట్లాడతాడు. మరి కొంతకాలానికి పాపం దేవుడు ఎంత పెద్ద శిక్ష చేసి అతని మరణాన్ని ఎలా నియమించాడో మనకైతే తెలియదు. కానీ కదా అలా అని కొన్ని రోజులకి ఇంకా మాట్లాడకుండా నాలుగు నోరేమైపోద్దు. మనం ఏం చేయాలా? పాపం అతను మారాలా, అతను బాగుపడాలని చెప్పేసి చక్కగా మనం అసలు కోసం ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలా. అంతేగాని అతను మనం ఏమంటానికి వీలేదు, మన సహోదరుడు కదా, అతను కూడా పరలోకానికి రావాలి కదా. అతన్ని మనం ఏం చేయాలంటే, అయ్యా నీ కుమారుడికి మారు మనసు రక్షించిన ఆయన అంత పచ్చిబూతుగా బైబిల్ గురించి, బైబిల్ ప్రకారం బ్రతికే వాళ్ళ గురించి అంత చెడ్డగా మాట్లాడుతున్నాడు కనుక నీ కుమారుడికి బుద్ధిని, జ్ఞానమును, వివేకమునిచ్చి ఇవ్వు తండ్రి. కొంతకాలానికి ఆ గొంతు, ఆ నాలిక, ఆ శరీరం ఏమైపోద్దో కదా తండ్రి. అతనికి మారు మనసు నాయన చనిపోబోయే ముందుకి అతనికి మారు మనసు ఇచ్చి నిత్య జీవానికి చేర్చమని మనందరం కూడా దేవుని పిల్లరా ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీలువైన మాటలు మేము ధ్యానం చేసి తండ్రి నాయన. అయ్యా ఇదిగో మనోహర్ దాసని నీ కుమారుని కృపతో జ్ఞాపకం చేసుకోనైనా. ఇదిగోనైనా ఇదిగో క్రైస్తవ కుక్కలన్నాడయ్యా నీ కుమారుడు నా తండ్రి నైనా. నీ కుమారుడికి నైనా ఆ నాలుకను నువ్వు శీలేస్తావని తెలియదయ్యా. ఆ నాలుకను తండ్రి నైనా మంగళకత్తలాగా వాడితో కోస్తావని తెలియదయ్యా నీ కుమారుడికి తండ్రి. అయ్యా ఒక్కసారి నా తండ్రి ఆ నోటిని మీరు ఆశీర్వదించండి. ఆయన తండ్రి నైనా ఆయన మనోనేత్రముని మీరు తెరిచినైనా ఆ దాసు తండ్రి నైనా అతడికి మారుమనసు రక్షణ కలుగు చేయమని అడుగుతున్నావు. సహాయం చేయనా తండ్రి నైనా. ఇదిగో నా తండ్రి రాజును శపించకూడదు నైనా, ఇదిగో ధనవంతుని శపించకూడదు నైనా. మేము అలా శపించిన ఎడలనైనా ఇదిగో నా తండ్రి గోళల్లో ఉన్న తండ్రి రాళ్ళు మారు పెడితేనైనా దోళాలు ప్రత్యుత్తరం ఇస్తే అని చెప్తున్నావు నైనా. ఈ మాటలన్నీ నీ సన్నిధానానికి వచ్చినప్పుడు నైనా మాకు రావలసిన సహాయం అంతా ఆగిపోయి మేము ఇబ్బందులు పడతాం నైనా. కనుక మా ప్రియుడు మా రక్షకుడు యేసయ్య చెప్పాడు నైనా, నువ్వు అవనంటే అవును, కాదంటే కాదను, వీటికి నుంచి వచ్చినది దృష్టి నుంచి వచ్చినదని నువ్వు చెప్తున్నాడు నైనా. ఈ అర్థమైన మాటలు మేము మాట్లాడక తండ్రి కష్టపడి చక్కగా పని చేసుకుని జీవించినట్లు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అలాంటి మనసు మీరు ఆయుధముగా దయచేయమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం నైనా. అయ్యా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా ఐక్యత కలిగి ఉండాలి నా తండ్రి, ప్రేమ కలిగి ఉండాలి నైనా. అయ్యా ఇదిగో ఒకళ్ళు దయగలిగి ఉండే మనసును దయచేయమని అడుగుతున్నాం నైనా. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి నా తండ్రి. వాళ్ళ అవసరాలు అక్కర్లు తీర్చమని అడుగుతున్నాయినా. మా దేశాన్ని నైనా పాడి పంటలు నా తండ్రి మంచి ఆరోగ్యము దయచేసినైనా. మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులు మంచి ఆరోగ్యము కలిగిన వారే చక్కటి పరిపాలన చేసిన తండ్రి నైనా. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటే జీవితాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాయినా. ఇదిగోనైనా నీకు విరోధముగా మాట్లాడుతున్న ప్రతి బిడ్డకునైనా మారు మనసు రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.